అరటికాయ కొట్టుకొచ్చామండి. నాండేడికాయ కొన్నాను ఒక బాక్సు. నాండేడికాయ కూడా 35 రూపాయలు వేశారు కేజీ. ఈ అరటికాయలండి, అరటికాయలు వచ్చేసి 700 600 ఉంది గెల. మరి తీసుకున్నాను, ఒక 3 గెలలు తీసుకున్నాను. ఎన్ని పుచ్చకాయలు కొట్టేది. ఇదేమో అరటికాయలు కొట్టు, ఇది అరటికాయ కొట్టు. మరి తీసుకున్నా ఇవాళ అరటికాయలు అడుగుతున్నారని చెప్పి తీసుకున్నాను. ఇవాళ నాండేడికాయలను అరటికాయలు తీసుకున్నా. ఇవ్వండి గెలలు, నేను తీసుకున్నా గెలలు. 3 గెలలు ఉన్నాయి, వేరే ఒక గెల వేరే వాళ్ళది నాయి. 3 గెలలు తీసుకున్నాను మొత్తం. అదే అరటికాయ కొట్టు. మరి అరటికాయలు కూడా రేటుగానే ఉన్నాయి. ఏమో ఇవాళ వేస్తున్నాయి అరటికాయలు. మరి యాపిలికాయలు కొనలా పొంత రేటు కొన్ని. అయిన యాపిలికాయలు నేను బాక్స్ కొన్నా, నాకు నష్టం వచ్చింది. సీతాఫలాలు ఉన్నాయి, సీతాఫలాలు కూడా రేటు చెబుతున్నారండి బాగా. సీతాఫలాలు ఇచ్చి 1000 రూపాయలు చెప్పారు బాక్సు. అవి కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని పండితే, కొన్ని పగిలిపోయినాయి. నేను తీసుకోలేదు. ఇక లోడ్లు అయ్యాయి, బళ్ళు దించేది. వాళ్ళు వెళ్ళంగా రేటు చెప్పేశారు, ఇంకా తీసుకోలేదు. అక్కడేం బత్తాకాయలు లోడు తీస్తున్నారు చూడండి, బత్తాకాయ లోడు. ఆ బత్తాకాయ కూడా రేటుగా ఉన్నది. అవి పండిపోయి ఉన్నాయి బత్తాకాయలు కూడా, రేటు ఉన్నాయి. ఎంత వేసారు మూట? 700. అవి అమ్మటాకేనా? తీసుకెళ్ళమన్న వాళ్ళ దగ్గర నష్టపోయాయి. నష్టపోయాకు. ఒకటేనా, ఇంకేం లేవా? ఒకటేనా నువ్వు తీసుకునేది? ఇంకేం తీసుకోవా? తెచ్చుకోపో గొక్కన ఏదో ఉంది. పో, నువ్వు మిమ్మల్ని పంపించిన తర్వాత ఏం వెళ్తాను, ఏం పర్లేదు. యాపిల్లు ఎత్తుకున్నాయి, అరటికాయ గెలలు, అవి బత్తాకాయలు. ఆ లోడు అవి తీసుకున్నా చూడండి, లోడు రారి. అక్కడ రేటుగా ఉంది బత్తాయిలు అని, కొన్ని పండు ఉన్నాయి కాయ. ఇవాళ అరటికాయలు నాండేడికాయలు వేసానండి. ఇంట్లో కొద్దిగా యాపిల్ కాయ ఉంది, అది వేస్తాను. ఇంకేంటండి ఇవాళ మేము కొనే కాయలు అయిన వాళ్ళు కొన్నాను. నిన్న 3500 పెట్టి పట్టి తీసుకెళ్తే 1800 అమ్మానండి. మరి 3500కి మరి 1700 లాస్ వచ్చినట్టే కదండి. మరి 1700 లాస్ వచ్చినట్టాను. మరి బండి నడిపినంత కూలి లేదు, నష్టపోయాను నేను. అందుకని యాపిల్ నేను వేయలేదండి. వాళ్ళ చాలా ముంచేసిందండి యాపిల్. పుచ్చకాయ ఉంది కానీ పుచ్చకాయ కూడా వేయనండి. బత్తాకాయ కూడా వేయను. బత్తాకాయ కూడా రేటుగా ఉన్నాయి. 1000 రూపాయల మూట ఉంది, 700 ఉంది, 800 ఉంది. ఇంటికాడేమో 200కి 100కి ఎత్తున్నారంట మూటలు. సరేనండి, చూడండి. వాళ్ళ అరటిపళ్ళు వేసాను, నాండేడికాయలు వేసాను, కొద్దిగా యాపిల్లు ఉన్నాయి, అవి పెడతాను వాళ్ళ బండి. మరి 3 గెలలు ఉన్నాయని తెచ్చిస్తున్నాను. ఎంత అన్నా రాని చేసేది ఒకసారి చూడాలిగా. ఏదైనా ఒకసారి చూస్తేనే కదా 2 సార్లు తెలిసిద్ది. సరే అండి, మీరు అందరూ చూడండి. మేము పెట్టే వీడియోలు అందరూ చూడండి. మార్కెట్కి చెప్పల్లో 2 వీడియోలు చేస్తూనే ఉంటాను, పెడుతూనే ఉంటాను. ఇవన్నీ అరటికాయ గెలలు, ఆ పక్కన నాండేడికాయలు, ఆ బాక్సులు ఉన్నాయి. అక్కడ బాక్స్ కనపడుతుంది రారి ఎంటి. ఆ బాక్సులో ఉన్న కొట్టే నాండేడికాయ, ఇదే అరటికాయ కాయ. పక్కనే బొప్పాసాయలు, పుచ్చకాయలు. బొప్పాసాయలు లేదు కానీ పుచ్చకాయలు, బత్తాకాయలు, బారికి బత్తాకాయలు. లోనికి వచ్చామండి, బజార్లో లోనికి వచ్చున్నాం. సరే, మీరు అందరూ చూడండి, మా వీడియోలు చూడండి. మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను నేను మార్కెట్కి వచ్చేపల్లా. రేట్లు మటుకు అదిరిపోతూ ఉంటాయి. ఇది నాండేడికాయ, యాపిలికాయ, నాండేడికాయ. ఎంత అంటే బాక్స్ ఎంతంట? 180 కాయలు ఉన్నాయా? ఎంతంట? 1500. చిన్నకాయలేగా మరి. తీసుకుంటాడు, తీసుకో. మరి నీకు హెల్త్ ఏంటి తీసుకో. అయ్యో 100కి 10 వేయాలి, 15 వేయాలి అంతే. ఇయ్యో తాడేపల్లి అడిగేది అంతే. 100కి 15 కాయలు, 20 కాయలు అట్టయితే తీసుకుంటారు, లేక లేదు. అది 4 వరుసలు ఉన్నాయా? 4 వరుసలు ఉన్నాయి. 4 వరుసలా? 4 వరుసలు ఉన్నాయా? అట్టే అన్నారు. నేను 150 అని చెప్పి 100 కాయలు ఇచ్చారు నాకు బాక్స్. అది ఉంటుందిగా, ఏది దాన్ని అక్కడ చూపిస్తుంది. అక్కడ ఉంటుందిగా, అట్టమేనా? అక్కడ ఉన్నాడు చూడండి, పెట్టిమేనా.
అమ్ముతాంలే, కాయలు అమ్మలేము నాయన. ఎంత నీరు కారుతున్నాయి చూడు. అమ్మలేమలే, వద్దులే. తీసుకోండి తీసుకో, నువ్వేమో తీసుకుంటా అంటే తీసుకో, తీసుకుంటా అంటే నువ్వు తీసుకో. చిన్న కాయలే, పెద్ద కాయలు కూడా కాదు, గోళీలాగా ఉన్నాయి, నిమ్మకాయలాగా. నిమ్మకాయల టైప్లో ఉన్నాయి. 130 కాయలు కాదు, నిమ్మకాయల సైజులో ఉన్నాయి కాయలు. 1500 అంట నాయను. నేను కొనలేలా బాబా కాయలు నాయను.